పక్కనోళ్ళు కూడా పాటించాలి. అన్ని రకాల వైపు కూడా చూడాల్సి వస్తుంది. ప్రజలందరూ కూడా మాట్లాడుతున్నారు. అయ్యన్న పాత్రుడు గారు మాట్లాడిన మాటలను మీరు ఏ రకంగా చూస్తారు చెప్పండి? పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలను ఏ రకంగా చూస్తారు? సార్ నేను మీకు ఒక వీడియో చూపిస్తాను సార్. ఒకసారి మీకు ఇది చూస్తే దాని కారణాలు అర్థమవుతాయండి. చెప్పండి. నీకు ఇప్పటికే 55 ఏళ్ళు వచ్చింది గాడికి వచ్చినట్టు. జగన్ సార్ చిటికెన వేల మీద నా వెంట్రుకలు కూడా నువ్వు పీకలేవని నేను చెప్తున్నాను. ఉన్నాయిలేండి, వాళ్ళు మాట్లాడిన మాటలు కూడా ఉన్నాయి. మేము అదే చెప్తున్నాం. ఎస్, మీరు చెప్తుంది వినండి సార్. సాక్షాత్తు అప్పటి ముఖ్యమంత్రి రైట్. ఆడియో కొంచెం తక్కువగా వినబడుతుంది, పర్లేదు. మీరు మీ ఇంటెన్షన్ అర్థమైంది, మీరు ఏం చెప్పాలనుకున్నారో అర్థమైంది. బట్ మీరు ఇప్పుడు ఏమంటారు? ఇప్పుడు పోసాని కృష్ణమురళి గారిని అరెస్ట్ చేశారు. మరి అదేవిధంగా ఇప్పుడు గోరంట్ల మాధవ్ గారికి కూడా ఆయన ఏదో కొన్ని ఈ సోషల్ మీడియా వేదికగా కొన్ని అబ్యూజింగ్ వీడియోస్ ఉన్నాయి, ఆయన కూడా నోటీసులు ఇచ్చినట్టున్నారు. ఇప్పుడు మరి అయ్యన్న పాత్రుడు స్పీకర్ హోదాలో ఉన్నారు, ఆయనకి నోటీసులు ఇస్తారా? ఆయన మాట్లాడిన మాటలు ఒక మహిళ ఎవరు మాట్లాడినా తప్పే. మరి అయ్యన్న పాత్రుడు గారికి కూడా నోటీసులు ఇస్తారా? లేదంటే గతంలో ఆ ప్రభుత్వం ఏదో చేసింది కాబట్టి మేము ప్రజెంట్ ముందు ఈ వేళను చూస్తామంటారా? ఏమంటారు మీరు? సార్, మొదటిగా అంటే ఒక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అనే ఒక వ్యక్తి, ఒక పార్టీ అధ్యక్షులు, ఎంతో మంది కొన్ని కోట్ల మంది అభిమానం సంపాదించుకున్న వ్యక్తి, ఒక సినిమా స్టార్ గా అంత పెద్ద ప్రజాదరణ కలిగిన వ్యక్తిని 2.5 సంవత్సరాలండి, 2.5 సంవత్సరాలు ఏకదాటిగా ఒక పార్టీ అధ్యక్షులు, గతంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో సహా వాళ్ళ మంత్రులు, ఎమ్మెల్యేలు నోటికి హద్దు అదుపు లేకుండా దిగజారి నీచంగా ఎలా మాట్లాడారు. ఇప్పుడు మీకు ఒక వీడియో చూపించాను. రోజా గాని, పేర్ని నాని, కొడాలి నాని, జగన్మోహన్ రెడ్డి గారు, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు మాట్లాడిన లకారం బూతులు అందరూ విన్నారు. పవన్ కళ్యాణ్ గారి తల్లి గారిని మాట్లాడిన మాటలు, అలాగే పోసాని కృష్ణమురళి పవన్ కళ్యాణ్ గారి తల్లిని, అలాగే వారి భార్యకి అక్రమ సంబంధాలు అంటగడతాడండి పిచ్చి కుక్కవాడు. ఖచ్చితంగా ఇటువంటి వాళ్ళు సభ్య సమాజంలో ఉండకూడదండి. ఖచ్చితంగా సభ్య సమాజంలో ఉండకూడదు. అలాగే మైనర్ బాలికలండి, అప్పటికి ఆయన ఆడపిల్లలు, ఇంట్లో ఆడపిల్లల మీద రేప్ థ్రెట్లు ఇస్తాడు ఆ పోసాని కృష్ణమురళి. అది హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో కూర్చుని అది మాట్లాడతారా? దానికి పోసాని కృష్ణమురళికి అందిన ప్యాకేజ్ ఏంటండి? 2019 నుంచి 2024 వరకు పోసాని కృష్ణమురళి సంపాదించిన ఆస్తులన్నీ ఎలా వచ్చినాయి? ఏ ప్రాతిపదికన వచ్చినాయి? మీకు ఎటువంటి తాయిలాలు అందితే అలా మాట్లాడారు? మీ వెనక ఎవరున్నారు? ఎవరు మాట్లాడించారు? ఇప్పుడు 2.5 సంవత్సరాల పాటు సుజాత గారు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటల్ని, సుజాత గారు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన వాళ్ళు వైసీపీ వాళ్ళు ఏమంటున్నారంటే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు కరెక్టా, అవి మంత్రాల్లాగా వినబడతాయా మీకు అని అడుగుతున్నారు. అసలు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాట మీరేమంటారు? ఆయన ఎందుకు మాట్లాడారు? అలా మాట్లాడొచ్చా? ఏ కారణం ఉన్నా? సార్, మీకు ఒక విషయం చెప్తాను సార్. అంటే అటాక్ చేయడానికి, డిఫెండ్ చేసుకోవడానికి ఒక డిఫరెన్స్ ఉంది సార్. అంటే ఒక మనిషిని ఒకడు వచ్చి హత్య చేసేస్తుంటే ఒక రకంగాను, ఒకడు హత్య చేయడానికి, చంపడానికి వస్తుంటే వాళ్ళు సెల్ఫ్ డిఫెన్స్ కోసం అవతల వాడి మీద తిరిగి వాళ్ళు ఆత్మరక్షణ కోసం దాడి చేస్తే దాన్ని కూడా కోర్టులు వేరుగా చూస్తాయి సార్. బోత్ ఆర్ నాట్ సేమ్. అంటే మీరు ఇష్టానురీతిన 2.5 సంవత్సరాల పాటు ఏకదాటిగా వ్యక్తిత్వ హననాలు చేస్తుంటే తిరిగి ఆయన ఒక మాట అన్నందుకు మీకు తప్పైపోయిందా? ఆయన ఎంతటా ఆయన ఎప్పుడు మీ మీద మాట్లాడలేదే. జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో ఆడవాళ్ళ గురించి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైనా మాట్లాడారండి? ఒక్కడ చూపించండి. జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో ఆడవాళ్ళ గురించి కూడా చాలా మర్యాదగా భారతీ రెడ్డి గారు అని సంబోధించారు పవన్ కళ్యాణ్ గారు. మా క్యాడర్ అందరికీ కూడా చెప్పేవాళ్ళు, మీరు పర్సనల్ గా తిట్టకూడదు, ఎవరిని కూడా పాలసీల పరంగానే మాట్లాడండి, పర్సనల్ గా ఎప్పుడు వెళ్ళకూడదు, వాళ్ళు అలా మాట్లాడినా కూడా మీరు మాట్లాడొద్దు అని చెప్పి చాలా క్లియర్ గా పవన్ కళ్యాణ్ గారు చెప్పేవాళ్ళు.
మరి వీళ్ళు 2.5 సంవత్సరాల పాటు తిడితే చీము నెత్తురున్న మనిషికి తిరిగి రియాక్షన్ ఉండదా అండి? దీన్ని సేమ్ ఒకేలా చూస్తామా? మీరు రోజారెడ్డి పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో వాళ్ళ గురించి మాట్లాడడానికి ఆవిడకి ఏంటండి అవసరం? ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారికి పవన్ కళ్యాణ్ గారి అమ్మ గురించి మాట్లాడాల్సిన అవసరం ఏంటండి? పోసాని కృష్ణమురళికి పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో ఆడపిల్లల గురించి మాట్లాడాల్సిన అవసరం ఏంటండి? వీళ్ళు రాజకీయం చేస్తున్నారా ఇంకేమన్నా చేస్తున్నారా సార్? బుద్ధుందా అసలు? రైట్ ఖచ్చితంగా సుజాత గారు. వీళ్ళు ఈ రోజు వాళ్ళు మాట్లాడి రాజ్యాంగం ఇచ్చిన ఏదైతే వాక్ స్వాతంత్రం ఉందో దాన్ని తొంగలోకి తొక్కేసి ఇష్టానురీతిన వాళ్ళు వాళ్ళ హక్కుల్ని రాజ్యాంగం ఇచ్చిన హక్కుల్ని కాలు రాసేస్తూ ఇష్టం వచ్చినట్టు బరి తెగించి మాట్లాడిన మాటలకే ఈ రోజు కేసులు పడుతున్నాయి సార్. రైట్ సుజాత గారు, ఎస్ కొత్తగా ఎక్కడి నుంచో తీసుకొచ్చి కేసులు పెట్టలేదు. రైట్. మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మనతోటి వైసీపీ అధికార ప్రతినిధి శేఖర్ రెడ్డి గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే శేఖర్ రెడ్డి గారు. నమస్తే అండి, మీకు అలాగే తోటి ప్యానలిస్టులకి ఏఎన్ఎన్ న్యూస్ వీక్షకులందరికీ కూడా గుడ్ ఈవినింగ్ సార్. శేఖర్ రెడ్డి నాకు ఒక గారు చిన్న అనుమానం సార్.